హాయ్ ఫ్రెండ్స్, ఇదే మన ఇల్లు. లెఫ్ట్ సైడ్ అనమాట. ఇక్కడైతే కార్ షెడ్ వేయాలనుకుంటున్నాం. చూడండి, ఎందుకంటే కార్ డ్యామేజ్ అవ్వడం అని, కుక్కలు రావడం అని, ఇంత వర్షం పడినప్పుడు గాలి దుమ్ము అవంతా వచ్చినప్పుడు కారు డ్యామేజ్ అయిపోతుంది అండ్ బిల్డింగ్ కూడా డ్యామేజ్ అవుతుంది. అందుకే ఈ సైడ్ అయితే లెఫ్ట్ సైడ్ అయితే మొత్తం షెడ్ వేయాలనుకుంటున్నాం. ఎక్కడ వరకు అంటే ఇక్కడ రెడ్ ఉంది చూడండి, ఇక్కడ వరకు అంతే. రెడ్ బ్లాక్లో ఉంది కదా ఇక్కడ వరకు. నెక్స్ట్ సో ఇదే మన ఇల్లు. ఇక్కడైతే లెఫ్ట్ సైడ్ చూసారు కదా, ఇక్కడ షెడ్ అనమాట ప్లానింగ్. చూడండి, ఇదిగోండి లెఫ్ట్ సైడ్. ఈ సైడ్ అయితే లెఫ్ట్ సైడ్ మనకి మెటీరియల్ అయితే వస్తుందండి. ఐరన్ పైప్స్ అండ్ ఎక్విప్మెంట్స్ అయితే వచ్చేసినాయి రిక్షాలో. ఇప్పుడు మనకి ఇలా ఇక్కడ పైన మనకి గ్రీన్ లైన్ ఉంది కదా, అక్కడికి వేస్తారు షెడ్ కరెక్ట్గా. చూసారు కదండి, మనకి పైప్ ఎంత లెవెల్ కావాలో అంత కట్ చేసుకుంటున్నారు. మనకి మెజర్మెంట్స్ అయితే తీసుకుంటున్నారండి, ఎంత ఫీట్ అని, ఎంతవరకు కావాలి, కారుకి సరిపడేటట్టుందా లేదా అని. పైప్కి వెల్డింగ్ చేశారు. మన కంపెనీ అయితే JSW పైప్ కంపెనీ. మెజర్మెంట్స్ అవన్నీ తీసుకొని మొత్తం వర్క్స్ అంతా చేస్తారు. మొత్తం డ్రిల్ వేయడం మట్టిగా ఉంది. షెడ్ రేపు వస్తుందంట. వెల్డింగ్ అయితే చేస్తున్నారు. ఇదిగోండి వెల్డింగ్. మనకి వెల్డింగ్ అయితే చేస్తున్నారు. మళ్ళీ చూడండి, మనకైతే చేస్తున్నారు. ఇక్కడ మనం చూసారు కదా, వెల్డింగ్ చేశారు. ఇక్కడ బోల్ట్ పెట్టడానికి సపోర్ట్. నెక్స్ట్ ఇది మొత్తం వెల్డింగ్ అంతా చేస్తారు. చూడండి, కావాలంటే సపోర్ట్కి ఇది మొత్తం ఈ రాడ్స్ అంతా సపోర్ట్కి వాల్కి అయితే ఇస్తారు. ఇలా ఇలా వచ్చి ఇలా వస్తుంది. రెయిన్ పడినా ఏం పడినా ఏమవ్వదు కార్కి. అయితే షెల్టర్ అన్నమాట కార్కి. ఇలాంటివి అయితే 4 ఉన్నాయి. 1, 2, 3 and 4. ఇదైతే డే 1. బాయ్. అసలు చూడండి, ఇది బోల్ట్ ఎంత పెద్దది ఉందో. దీన్ని మనమైతే బ్యాగ్లో ఉండాలన్న బ్లేడ్ తీసి ఆ సంచిలో పెట్టారు, సామాన్య సంచిలో.
చూసారు కదా, మన స్కేల్తో మార్జిన్స్ అవన్నీ పెట్టుకొని ఇలా కట్ చేసుకున్నారు. చూడండి, కట్ చేసుకున్నారు. అన్నీ ఈక్వల్గా వచ్చేలా చేయాలి. ఎక్కడ మిస్టేక్ అయినా కూడా అన్నీ పోతాయి. అదిగోండి, అలా మనకి వాల్కి అయితే కట్ చేసుకుంటున్నారు. సో ఇలా ఎందుకు కట్ చేసుకుంటున్నారంటే దాంట్లో రాడ్స్ అయితే పెట్టడానికి. మనకి పెయింట్ అవంతా కూడా వేసారు దీనికి. చూసారు కదా ఎంత బాగుందో. లేకపోతే దానికి రస్ట్ అయితే పట్టేస్తుంది. ఇప్పుడు దాంట్లో బిగిస్తారనమాట మనకి రాడ్స్ అవన్నీ. చూసారు కదా, అక్కడ అలా విరగ్గొట్టుకొని ఆ మధ్యలో నుంచి పెడతారు రాడ్స్, లేకపోతే గ్యాప్ వచ్చేస్తుంది. అదిగోండి, మనకి మెజర్మెంట్స్ అయితే తీసుకొని అలా పెట్టుకుంటున్నారు. చూసారు కదా, ఇప్పుడు మనకి ఎంత పగిలిందో అలా పగలగొట్టి రాడ్స్ దాంట్లో అయితే బిగిస్తారు. లెవెలింగ్ అవన్నీ చేసుకొని ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ అవన్నీ తీసుకొని వెల్డింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. అన్నీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనకి హోల్స్ పెట్టాలి. చూసారు కదా, డ్రిల్స్ మనకి పైన కింద పెడతారు. డ్రిల్స్ పైన 2 కింద 2, ఎందుకంటే అప్పుడే స్ట్రాంగ్గా ఉంటుంది. 2 పెడితే సపోర్ట్కి. కాదు కూడదు అంటే ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం వస్తుంది. సో మనకి ఇక్కడతో డ్రిల్లింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, లాస్ట్ అనమాట ఇది. సో మనకైతే ఇప్పుడు మార్కింగ్స్ తీసుకుంటున్నారు. అదిగోండి, డ్రిల్స్ పెట్టడానికి అనమాట. మనకైతే 4 యాంగిల్స్ వస్తాయి. 2 బిగ్ వన్స్ అండ్ 2 స్మాల్ వన్స్ వస్తాయి. 2 బిగ్ వన్స్ వచ్చి బేస్ నుంచి వస్తాయండి. 2 స్మాల్ వన్స్ అయితే మనకి వాల్కి అయితే ఫిట్ చేస్తారు. ఎందుకంటే మనకి హెవీ బ్రీజ్ ఏమైనా వచ్చినప్పుడు, స్టార్మ్స్ అవి వచ్చినప్పుడు, రైన్ కానీ మనకి స్ట్రాంగ్గా ఉంటుంది. ఇంకా మన అన్షేకబుల్ అనమాట. రాడ్లు 2 ఇచ్చారా? పట్టుకోవాలి, నువ్వు పట్టుకోవాలి.
చూసారు కదా, మనకి ఇప్పుడు 4 ఎల్ యాంగిల్స్ అయితే ఫిట్ చేస్తారు. అంతా కంప్లీట్ అయిపోయింది. మనకి ఏంటంటే ఇంకా షెడ్ వర్క్ ఒకటే ఉంది. బాగా మెజర్మెంట్స్ అవన్నీ తీసుకొని చూసారు కదా, చూడడానికి ఎంత బాగుందో. షెడ్ వేసాక ఇంకా ఎంత బాగుంటుందో. సూపర్గా ఉంది మనకి వర్క్ అయితే. చూసుకోవచ్చు మీరు ఇక్కడ. అదిగోండి స్టార్టింగ్ ఉంది కదా, అవి బిగ్ మన్స్ అన్నమాట. మనకు అలా అయితే ఫిట్ చేశారు చూడండి. బోల్ట్స్ అండ్ స్క్రూస్ అవన్నీ పెట్టారు. గ్యాప్ అయితే లేకుండా పెట్టారు. పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అండి ఇది మనకి. ఇదిగోండి మనకి ఇది డే 3 అన్నమాట. ఇక్కడతో వర్క్ అయితే కొంచెం కంప్లీట్ అయిపోయినట్టే. మనకి ఇంకా హాఫ్ షీట్ వేసారు, ఇంకా ఫుల్ షీట్ వేయాలి. చూసుకోవచ్చు మీరు. అదిగోండి హాఫ్ షీట్ వేసారు. అదిగోండి ఫుల్ షీట్ అయితే వేసేసారు మనకి. ఇప్పుడు దానికి మెజర్మెంట్స్ అవన్నీ తీసుకొని అది స్క్రూ ఫిట్టింగ్ అంతా చేస్తారు. రాడ్లో దింపుతారు. చూసుకోవచ్చు మనకైతే గ్యాప్స్ ఉంది కదా, ఆ గ్యాప్స్ చూసుకుంటారు. మీకు తెలుస్తుంది, లైట్ పడతా ఉంటుంది. ఆ గ్యాప్స్ పట్టి చూస్తారు. చూడండి పైన అప్పుడు మెజర్మెంట్స్ తీసుకొని మనకి పెడుతున్నారు, మార్కింగ్స్ పెడుతున్నారు. ఫిట్ చేసే ముందు మనకి పెడుతున్నారు. ఏమైనా చేంజెస్ ఉంటే చేసుకోవచ్చు, అందుకే అవుతున్నారు. సో ఇదండి మన కార్ షెడ్ ఫైనల్ అవుట్పుట్ అయితే. చూసారు కదా ఎంత నీట్గా బాగుందో. ఆ కలర్ కూడా చాలా బాగుంది. అలాగే మనం ప్లాంట్స్ కూడా ఫెన్సింగ్ వేయించాం. మా చిన్నిగడంగా ఎంత బాగుందో చూడండి. మనకి ఇది వేయడం వల్ల లాభం ఏంటంటే స్ట్రీట్ డాగ్స్ కానీ పిగ్స్ కానీ వచ్చేసి ప్లాంట్స్ తినడం, ఆవులు కూడా వచ్చి తినడం కానీ నాశనం చేసడం కానీ ఏం అవ్వదండి. నీట్గా ఉంటాయి ప్లాంట్స్ అయితే. మొత్తం అవంతా క్లీన్ చేసుకొని మనం చేసుకున్నాం. చాలా బాగుంది కదా, నైస్ ఫిట్టింగ్ కదా, ఎంత బాగుందో చూడండి. సో ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. కొంచెం లైక్ చేసుకోండి.